Welcome to MRR News. సభ్యుల ఆవేదన జరిగిన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. సీనియర్ నాయకుడు కొణతాల మాట్లాడుతూ ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క విశిష్టత, బ్రిటిష్ కాలంలో ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఆ వ్యవస్థను ఫర్దర్గా ప్రక్షాళన చేసి ఈరోజు ఆల్ ఇండియా సర్వీసెస్ మనం పెట్టుకోవడం. ఇంకొక పక్కన దిశ ఇక్కడ లెజిస్లేటర్స్ అంతా కూడా పబ్లిక్ పాలసీలు మనం ఆమోదిస్తే దాన్ని ఆమోదించిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఆఫీసర్స్ పైన ఉంటుంది. కేంద్రంలో ఉండే ఆల్ ఇండియా ఆఫీసర్స్ కానీ, రాష్ట్రంలో ఉండే స్టేట్ సర్వీసెస్ కానీ దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ఎప్పటికప్పుడు ఈ విషయాల్ని ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే దేశ రాజకీయ నాయకులకి ఒక విశ్వసనీయత కూడా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. కనీసం ఈ దేశం పట్ల కనీస బాధ్యత, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇది మనం చేస్తే తప్పనే ఆలోచన ఉండాలి. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత విషయాలు విన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీ, చరిత్రలోనే ఒక కేస్ స్టడీ. 48 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నా. చాలా విషయాలు నేను పోరాడా, 15 రోజులు పోరాడాం, నెలల తరబడి పోరాడాం, ఇక్కడ పోరాడాం, క్షేత్రస్థాయిలో పోరాడాం. ఈ ఇష్యూతో కంపేర్ చేస్తే అది ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది. దిశ ఆ భయం కూడా లేదు. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు. నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు తప్ప, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను, అది నాకు ఆ మాత్రం కూడా ఇది లేదు. ఇది మీరు చూస్తే ఎంత భయంకరం అండి. యువత అన్ని వ్యవస్థల్ని ఇప్పుడు ఈ అసెంబ్లీ ఈరోజు ఎంత ప్రశాంతంగా ఎంత హోందాగా జరుగుతుంది. అదే 1924 మీరు ఒక్కసారి ఊహిస్తే ఇదే అసెంబ్లీ చూసిన తర్వాత విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. బూతులు ఇష్టానుసారం. ఈరోజు మనం ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు నేను చాలాసార్లు చూశాను. బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు అబద్ధం అంటే అది ఆక్షేపణీయం, ఇమ్మీడియట్ కరెక్ట్ చేసుకోవాలి. అపాలజీ చెప్పి విత్డ్రా చేసుకున్న సందర్భాలు